వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. దేవరపల్లి స్టేషన్లో ఎస్ఐగా 3 సంవత్సరాలు విధులు నిర్వహించి సాధారణ బదిలీపై కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్తున్న ఎస్ఐ కర్రి శ్రీహరిరావును పూలమాలలు వేసి సత్కరించి అభినందనలు తెలియజేశారు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి మాట్లాడుతూ పోలీసులకు సవాల్గా మారిన కేసులను ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఛేదించడంలో ఎస్ఐ శ్రీహరిరావుకు సాటి ఎవరూ లేరు అని ఆయన అన్నారు. దేవరపల్లి సర్కిల్ సిఐ బాలసురేష్ మాట్లాడుతూ దేవరపల్లి మండల ప్రజల్లో సుపరిచితుడిగా నిలిచిపోవటం అటువంటి సేవలను ప్రజలకు అందించారు అని ఎస్ఐ శ్రీహరిరావును అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీహరిరావు మాట్లాడుతూ 3 సంవత్సరాలు దేవరపల్లి మండలంలో సేవలు అందించాను అని, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను అని, అదేవిధంగా మండలంలోని నా తోటి సిబ్బంది గాని మీడియా మిత్రులు గాని మాకు అన్ని విధాలా సహకరించడం వల్లనే ఇంత బాధ్యతగా ఉద్యోగం చేయగలిగాను అని ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎస్ఐ సతీష్ కుమార్, మీడియా మిత్రులు, గ్రామ సచివాలయ మహిళా పోలీసులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనే ఆలోచన, కేసులు కట్టడం అనేది ఇది ఒక అది చెప్పుకోదగ్గ విషయం కాదు. కేసులు కట్టడం అనేది ఎవరైనా కడతారు, కానీ దాంట్లో ఉన్న డెప్త్ని గమనించైనా ఇది అలా కాదు. కేసు కట్టడం వల్ల ఇది లాస్ అవుతుంది, అది మీరు నష్టపోతారు, అటు నష్టపోతారు, మీరు తర్వాత కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది. అలా కాదని చెప్పి అటువైపు ఇటువైపును కూడా సమర్థించి, అటు వాళ్ళని ఇటువైపు కూడా సమర్థించి ఒప్పించి అది అలా కాదు మెలకాదని రాజీ చేయడంలో ఆయనకంటూ సాటి ఎవరు లేరు. అదేవిధంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవంగా పిలవడం, అంటే మాకు ఎప్పటి నుంచో ఆయన అవార్డు గౌరవంగా ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కూడా మీడియా రిపోర్టర్ని కానీ, తోటి పాత్రికేయులు కానీ, తన సొంత స్టాఫ్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఎప్పుడు కూడా మహిళల పట్ల ఎవరిని కూడా అనుచిత వ్యాఖ్యలు పలకడం అనేది ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు మేము చూడలేదు. ఎవరిని చూసినా సురేష్ అని గౌరవంగా పిలవడం, పలానా పేరెంట్ పిలవడం. ఈ 3 years లో కూడా శ్రీహరి అంటే రోడ్డు మీద శ్రీహరి నడుస్తుంటే నేను చూసాను, నేను కూడా వెళ్తున్నాను కదా, ఏదైనా విజిట్గా వెళ్ళినప్పుడు శ్రీహరికి నమస్తే పెట్టారు. ప్రతి కూడా నమస్తే పెడుతున్నారు. అంటే ఆ ఎస్ఐ గారు అంటే అంత జనాల్లో అంత ఏదైనా విషయం వచ్చిందంటే శ్రీహరి ఇంటిలా కాగానే సార్ ఇది పరిస్థితి, అది సాల్వ్ అయిపోయింది, ఇబ్బంది లేదు అంటే అంతా ఫోన్ల మీదే. సీన్లోకి వెళ్ళింది కూడా లేదు ఎప్పుడు కూడా. శ్రీహరి కూడా అంతే, ఏదో ఫోన్ మీదే అంతే. ఏదన్నా ఇష్యూ జరుగుతుందంటే ఒక ఫోన్ చేసేటట్టు ఆ ఇష్యూ అక్కడితో క్లోజ్ అయింది. మనిషి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ ఫోన్లోనే. ఇక్కడ శ్రీహరిలో సతీష్ సతీష్ కూడా ఎస్ఐ చేసేవాడు. ఆ పరిచయం సతీష్ కూడా నాకు ఇబ్బంది లేదు అని రావడం జరిగింది. అదేవిధంగా వచ్చినందుకు కాదు నేను ఇబ్బంది రాకుండా ఎలక్షన్స్ ఏవైతే మనకి రీసెంట్గా శ్రీహరి ఎస్ఐ ఎస్ఐగా చేసేవాడు. 4.5 years ఎగ్జాక్ట్గా 4.5 years పోలవరం ఎస్ఐగా చేశారు. అది దట్టు ఏ టైం అంటే మనకి ప్రాజెక్టు స్టార్ట్ అయిన టైంలో అక్కడ చేయడం అంటే మాటలు కాదు. కంటిన్యూగా 4.5 years చేయడం అంటే ఇంకా మాటలు కాదు. ప్రతి సంవత్సరం మేముంటే ఎస్ఐగా చేస్తూ ఉంటాం. మాకు సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లు కంపారిజన్ అంటూ చూసుకుంటే కనుక సో అసలు అన్కంపేరబుల్ అన్నమాట. అంటే మేము పనిచేసేదానికి, సో మేము తీసుకునే జీతానికి మేము ప్రజలకు న్యాయం చేయగలుగుతున్నామో లేదో తెలియదు, కానీ కుటుంబాలకైతే అన్యాయమే చేస్తాం. ఇదైతే 100% వాస్తవం. ఇది ఎక్కడ మాట్లాడే సందర్భం వచ్చినా మా డిపార్ట్మెంట్ పరంగా నేను చెప్తాను. సో అందుకే ఏదో చిన్న పొరపాటున ఏదైనా జరిగినా దాన్ని సరిదిద్దే ప్రయత్నమే చేశాను, కానీ మా సిబ్బందిని ఎవరిని నేను బాధించలేదని అనుకుంటున్నాను. ఒకవేళ పొరపాటున ఎవరైనా బాధించినట్టు ఫీల్ అయితే ఈ క్షణంతో అవన్నీ మర్చిపోండి. ఇక్కడి నుంచి మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ అయిన ఏది మనసులో పెట్టుకోవద్దు. పొరపాటున మీ తమ్ముడు, అన్న, లేకపోతే మీ బిడ్డలు చేశాడనుకుని క్షమించండి అందరూ. అయితే బహిరంగంగా అందరికీ చెప్తున్నాను, మన సిబ్బంది నా దగ్గర పనిచేసిన వాళ్ళు. ఇక్కడ దేవరపల్లి నేను చార్జ్ తీసుకునే నాటికి స్టేషన్ కొంచెం అతలాకుతలంగా ఉంది. ఇక్కడ స్టేషన్ మీద దేవరపల్లి వెళ్తున్నావా, ఈవెన్ మా డీఎస్పీ గారు అప్పుడు శ్రీనివాస్ సార్ ఉండేవారు.